చల్లగా చల్లగా. KS Chitra గారి సూపర్ హిట్ సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి హర్షిని. చిత్ర గారి గురించి 2 మాటలు. చిత్ర గారికి పద్మశ్రీ అవార్డ్ 2005లో వచ్చింది, పద్మభూషణ్ 2021లో వచ్చింది. నేషనల్ అవార్డ్స్ ఎన్ని వచ్చినాయి తెలీదు సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలే చెలిమది విరిసినే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం. ఉడికించే చిలకమ్మ నిన్నూరించే ఒలికించే అందాలే ఆలాపించే ముత్యాల బంధాలే నీకందించే అచ్చట్లు ముచ్చట్లు తానాసించే మోజుల్లోన చిన్నది నీవే తాను అన్నది కలలే విందు చేసెనే నీతో పొంగు కోరెనే ఉండాలని నీ తోడు చేరిందిలే ఈనాడు సరసకు నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరిగిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చిరిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం. ఈవే నా మీటేదే నీవేనంట నా తలపు నా వలపు నీదేనంట పరువాల పరదాలు తీసే పూట కలవాలి కరగాలి నీలోనంట పలికించాలి స్వాగతం పండించాలి జీవితం నీకు నాకు ఈ క్షణం కానీ రాగ సంగమం నీ జ్ఞాపకం నాలోన సాగేను లేగి వేళ సరసకు నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చిరిమది విరిసేనే రవికుల రఘురామ
అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం. Judges, over to you. హర్షిని, నమస్తే సార్. నీ గురించి చెప్పాలంటే లైఫ్ లో గెలుస్తాను. థ్యాంక్ యూ సార్. చాలా వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ ఫోకసింగ్ అండ్ వెరీ ఆనెస్ట్. నీ ప్రయత్నం థ్యాంక్ యూ సార్. చాలా ఆనెస్ట్ గా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ వన్ డే విల్ బి అ విన్నర్. ఇప్పుడు ఈ పాట గురించి చెప్పాలంటే నాకు తెలుస్తోంది నువ్వు చాలా ప్రామాణికంగా కష్టపడి పాడాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ కొన్ని చోట ఇప్పుడు చరణం గురించి చెప్పాలంటే ఈ చరణం కొద్దిగా అలా స్కిడ్ అవుతుంది. ఆ చోట ఒకసారి ట్రై చేద్దాం ప్లీజ్. ఉడికించే చిలకమ్మ నిన్నూరించే ఒలికించే అందాలే ఆలాపించే ముత్యాల బంధాలే నీకందించే అచ్చట్లు ముచ్చట్లు తానాసించే సించే సించే తారారి తారారి తారారే. అంతుంది అది, అన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. దాదా దా పగ పపద అంతుంది కదా, అంతుంది. సో అంత మొత్తంగా ఇన్ఫర్మేషన్ అంటే హర్షిని అన్నప్పుడు HARSHINI అన్ని లెటర్స్ ఉంది కదా, HARNI అంటే అరిని అయిపోతుంది, హర్షిని అవ్వదు. అలా మ్యూజిక్ లో ఎంత మొత్తం ఇన్ఫర్మేషన్, అన్ని ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ అవుట్. కంపోజర్స్ ఆల్సో జంట స్వరాలు అని చెప్తాం కదా, జంట స్వరాలు అంటే స స రి రి గ మ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. దాన్ని ఆకారంలో చేస్తే చాలా హెల్ప్ అవుతుంది ఇలాంటి పాటలు హ్యాండిల్ చేసేందుకు. జంట స్వరాలు ప్రాక్టీస్ చేయాలి. ఓకే సార్. హర్షిని, నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. విజయ్ గారికి ఏమనిపించిందో కొంచెం ఇంకా సరిగ్గా ఎక్కడైతే పాడాలో, ఎక్కడైతే సరిగ్గా అందించాలో అది అందించలేదు అనిపించింది. కానీ 2 చరణాల్లోనూ చివర్లో వచ్చిన ఒక వాక్యం ఉంది కదా, ఉండాలని నీ తోడు చేరిందిలే ఈనాడు సరసకు, అది సరిగ్గా పాడావు. 2 చోట్ల చాలా బాగా పాడావు. అది మామూలుగా నేను చిన్నప్పుడు పాట నేర్చుకున్నప్పుడు ఈ వాక్యం సరిగ్గా పాడితే గనక ఓ కొండెక్కి దిగినంత సంబరం కలిగేది. నా కొండ బాగానే ఎక్కావు, దిగో సంతోషం, మిగతా మైదానంలో తడబడ్డావు. థ్యాంక్ యూ సార్. చిత్ర గారు ఇనీషియల్ స్టేజెస్ లో తను పాడలేను పల్లవైన తర్వాత, అంటే 3 సంవత్సరాల గ్యాప్ లోనే కదా ఈ పాట కూడా వచ్చింది. రాజా గారికి ఎంత అద్భుతమైన పాటలు పాడారు, ఎంత ముద్దుగా పాడారో, ఎంత ఎలా అంటారు, ఎంత అమాయకత్వం వినిపిస్తుందో ఆ వాయిస్ లో, ఎంత సున్నితత్వం ఉంటుందో అది పలికించే ప్రయత్నం చేశావు. మిగతా అంతా ఇంకొంచెం సాఫ్ట్ చేస్తే బాగుంటుంది నీ వాయిస్ కి అని అనిపించింది. ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా బాగా పర్ఫామ్ చేయొచ్చు నాన్న ఈ పాట. ఓకే ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. Well done, baby. Thank you, sir. Good luck. All the best. Thank you, sir.